మనుషులు మేలు చేయకపోవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు కీడును సహించావు చూడు. చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఒక్క మాట కూడా మాట్లాడలేదే అంటే మాట్లాడలేకపోవడం చేతగానితనమా? కాదు. మాట్లాడలేకపోవడం, పోట్లాడలేకపోవడం చేతగానితనం కాదు. కొంత వెయిట్ చేస్తే, కొంత నిదానించగలిగితే మాటలాడిన వారిని సిగ్గుపరచి వారి ఎదుట నీ దేవుడు నిన్ను తల ఎత్తుకునే వ్యక్తిగా చేస్తాడు. అవునా? అవును ప్రియులారా, అవునండి, నేను నమ్మగలను ఈ మాటను. దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను. నీకు కీడు చేసేవారు, అది నీ వాళ్ళైనా నీకు వేరే వాళ్ళని ఎవరైనా కావచ్చు, నువ్వు కొంత సహించు. నీ దేవుడు యోసేపుకే కాదు, కీడు పొందుకున్న బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరిని తల ఎత్తేటట్టుగా చేశాడు. నీకు కీడు చేసిన వాళ్ళు మేమేం చేశాం అనొచ్చు, నువ్వు అది మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లే, కొంచెం వెయిట్ చేయి. అందుకే శ్రమలు వచ్చినప్పుడు సహించాలి, కీడు వచ్చినప్పుడు సహించాలి. మూడవది ఎప్పుడు సహించాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక మాటగా మనం చదువుదాం ప్రియులారా. శిక్షా ఫలము పొందుటకై సహించుచున్నారు. చాలు ప్రియులారా. మూడవది, శిక్షను దేవుడు అనుమతించినప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆ మాట మీకు అర్థం కావడానికి 6వ వచనములో మొదటి లైన్లో ఉంది, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా ఏం చేస్తాడట? ఆయన దండించును. చాలా మందికి తెలియదండి దేవుని వాక్యము ఎట్లనో తెలుసా? వాక్యము హెచ్చరించి గద్దించాడు అనుకోండి, నన్ను అన్నారంటారు. దేవుడు నిన్ను ప్రేమించి ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నిన్ను సరిచేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు బాగుపడాలని. అందుకే బాగా వింటే బాగుపడతావు, బాగా వినకపోతే ఏమవుతావు? బాధపడతావు. అందుకే అన్నాడు ఆయన, తాను ప్రేమించే వారినే గద్దిస్తాడట, తాను ఇష్టపడే వారినే దండిస్తాడట, అంతకు మించి మరొకరిని కాదు. మీకు చెప్తాను చూడండి ఒక మాట. ఏదైనా సందర్భానుసారంగా ఏ విషయమైనా సరే, మీ పిల్లల్ని గద్దిస్తారా? మీరు పక్కింటి వాళ్ళు గద్దిస్తారా? మీ పిల్లల్ని. పక్కింటి వాళ్ళు ఎట్లా పోతే మీకేం అవసరం? మీ పిల్లల్నే గద్దిస్తారు మీరు. ఎందుకంటే వారి మీద మీకు ఎంతో బాధ్యత ఉంది కాబట్టి, వారు ప్రయోజకులు కావాలన్న తపన మీకుంది కాబట్టి గద్దిస్తారు వాళ్ళను. ఆగుదాం. మీ పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులుగా మీరు గద్దిస్తే, మీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన పడేటటువంటి వారు గొప్ప స్థితిలో పరలోకాన్ని చేరుకోవాలని ఎవరు గద్దిస్తారు? మరి ఇంకేంటండి? మరి ఇంకా ఎందుకు వస్తుంది మనుషులకు వచ్చినట్టు కోపాలు సేవకుడు గద్దిస్తుంటే? మీ మీద ఏమైనా ద్వేషం ఉందా? పగ ఉందా? లేకపోతే ఎప్పుడైనా మేము కలిసి జుట్లు పట్టుకొని కొట్లాడుకున్నామా? లేదా మీ ఇంట్లో ఏమైనా మేము లాక్కున్నామా? మా ఇంట్లో ఏమైనా మీరు లాక్కున్నారా? ఒక కాపరిగా బాధ్యతే తప్ప మరొకటి కాదు. మీకు అక్కడ అర్థం కావడానికి 10వ వచనం చదవండి, చాలా చక్కగా మాట రాయబడి ఉంది. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి, అద్భుతకరమైన మాట. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎందుకండి దేవుని సేవకుడు గొంతు చించుకొని గుండెలు పగిలిపోయే రీతిగా అరిసి గద్దించి హెచ్చరించి వాక్యం చెప్తాడు అనంటే పరిశుద్ధతలో పాలు పొందాలని. మరలా అక్కడ ఇంకో మాట అన్నాడు, మేలు కొరకే. మేలు కొరకే ప్రియులారా. ఏమండి, ఒక మాట ఆలోచన చేయండి. మీరు బతికే బతుకు నేను బతకలేను కష్టపడి? నాకేమైనా కాలొంకరా, కన్నొంకరా, అవిటివాన్యా, చేతగాని వాన్యా? నేను కూడా బతకచ్చు ఏదో పని చేసుకొని. ఒకవేళ మీ అంత సంపాదించకపోవచ్చులేండి, కూడుగుడ్డకి ఏం తక్కువ లేకుండా సంపాదించుకోవచ్చు కదా. మరి ఏం తక్కువ అండి? విశ్వాస చేదరింపులు, సనుగులు, గొరుగులు, ఎక్కడ చూసినా కూర్చొని మాట్లాడుకునేటటువంటి మాటలు, కోటికి కూడా లేనివాడు మాట్లాడే మాటలు ఎందుకు సహిస్తాడో తెలుసా? ఎదుటుగా వాక్యం వినే వ్యక్తికి మేలు కలుగుటకు ప్రియులారా, మేలు కలుగుటకు, పరిశుద్ధతలో పాలు పొందుటకు.
పరిశుద్ధతలో పాలు పొందుట, నడిపించుట కొరకు. అందుకే దేవుని బిడ్డలు ఎంతవరకు సహించాలి? అంతం వరకు. శ్రమలు వచ్చినప్పుడు సహించాలి, కీడు వచ్చినప్పుడు సహించాలి, ఆ శిక్షించినప్పుడు కూడా సహించాలి. సహనం అనేది చేతగాంతనం కాదు ప్రియులారా. సహనం అనేది చేతగాంతనం కాదు. సహించుట అనేది ప్రభు అయిన యేసును చూసి నేర్చుకోవాలంట మనం. అందుకే అన్నాడు కదా, మనం చదివాం కదా ఇందాక 12:13 హెబ్రీయులకు రాసిన పత్రికలో, తిరస్కారం అంతా ఓర్చుకొనిన మీ ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు తలంచుకొనుడి. దేవుని బిడ్డలారా, అంతం వరకు విశ్వాసం ఉండాలి, అంతం వరకు సహనం ఉండాలి. మూడవది, అంతం వరకు ఏముండాలో చూద్దామా? రండి యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. ఇక్కడ అంతము వరకు ఏంటో ఒక మాట చూద్దాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే తెలుసుకొనిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని వారిని అంతము వరకు ఏం చేయాలి? ప్రేమించాలి. మొదటిది ప్రియులారా, అంతము వరకు విశ్వాసం ఉండాలి, అంతము వరకు సహనం ఉండాలి. దేవుని నమ్మిన వారిలో అంతము వరకు ఏముండాలి? స్వాతంత్ర సమరయోధుడు గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడండి. మహానుభావుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నాలుక మీద తేనె పూసుకొని హృదయములో విషము చిమ్మేటటువంటి ప్రార్థన వ్యర్థమన్నాడండి. చరిత్ర పుటల్లోనికి మీరు అడిగినా చూసినా ఇది నిజం. నాలుక మీద ఏం పోసుకున్నారంట? తేనె. కొంతమంది అవసరాల కోసం ఏమంటారంటే అత్తమ్మా అత్తమ్మా. ఏం మాట్లాడతారండి, ఎంత లయగా మాట్లాడతారండి. అంటే అత్త తర్వాత ఏముంది? చెప్పండి. అత్తమ్మా అంటే అత్త తర్వాత ఏముంది? అమ్మ ఉంది. వాళ్ళమ్మ తిడితే ఓర్చుకుంటది. అత్త తిట్టమని చూద్దాం, అత్త తిట్టమని చూద్దాం. తిట్టాల్సిన అవసరం లేదులే. ఏంట్రా ఇన్నేళ్ళు అయితే సంసారం చేసేది రాలే, నీ భార్య అనమను చూద్దాం, అనమను చూద్దాం. గుర్తుపెట్టుకోనండి, అవసరాల కొరకు ప్రేమ చూపేటటువంటి వ్యక్తులను జీవితంలో నమ్మమాకండి ప్రియులారా. పెళ్ళైన కొత్తలో ప్రేమ ఎట్టుంటుంది చెప్పండి అమ్మా? పెళ్ళైన వాళ్ళు చెప్పండి. చెప్పాను కదా మీకు, భార్యాభర్తలు ఆరు బయట మంచం వేసుకొని పరాచికాలాడుతూ సరసాలాడుకుంటూ అది ఇది మాట్లాడుతుంటే భార్య భర్తను గిల్లుతూ గిచ్చుకుంటూ ఏమండోయి ఏంటండి అరణ్యంలో ఆకాశంలో అని అన్నాడంట. నెలపొడుగు బాగా చంద్రుడు ఉంటే అన్నదంట, ఆ తెల్దా తిక్కదానా అక్కడొక చందమామ ఇక్కడొక చందమామ అన్నాడంట. వైవాహిక ప్రేమ. అక్కడొక చందమామ ఇక్కడొక చందమామ అన్నాడంట. ఆమె మురిసిపోయి ప్రేమంతా వలకపోసుకొని బారా భర్త ఎంత మంచోడో అని ముద్దుల మీద ముద్దులు పెట్టి వైవాహిక ప్రేమ చూపిన తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత వాడిని మధ్యలో వండేసుకుని మళ్ళా ఆరు బయట పండుకున్నారంట. ఇప్పుడు భార్య మళ్ళా వండుకొని ఏమండి ఆ ఆకాశంలో ఏంటండి ఆ వెలుతురు అనిందంట. మీ నాయన టార్చి లైట్ వేసుకున్నాడే, మీ నాయన ఏం వేసుకున్నాడు? టార్చి లైట్ వేసుకున్నాడే అనిందంట. ఏమైపోయిందండి? మీరు చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు వేలు వేలు పట్టుకొని కదండి ఒకే ప్లేట్లో తింటారు. వేలు వేలు పట్టుకొని భుజాలు భుజాలు రాసుకొని ఒక పెళ్ళి అయిపోయి ఒక 6 నెలలు ఇదైంది అనుకోండి, భర్త ఐస్ అమ్మడు పోయినట్టు ముందు పోతుంటాడు, వెనకాల ఐస్ కొనుక్కొని పిల్లోడు లెక్క లేకుండా ఎంత పడుతుంటాడు సైకిల్ చుట్టూ, అట్ట వెనకపడితే భార్య వస్తుంటుంది. ఎప్పుడు? ఒక సంవత్సరం అయినాక. ఇంకా ఒక సంవత్సరం అయినాక పిల్లోడు పుట్టాడు అనుకోండి, వాడు ఆడబోతుంటే వేడుంటుంది. ఏమైపోయింది ఇప్పుడు? ప్రేమ అంతా వైవాహిక ప్రేమ అన్నాడు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను. మీ నెలలో కూడా పెళ్లిళ్ళు అయినప్పుడు కోడలనో అత్తనో, ఇదో ఇందాక నేను చెప్పాను కదా, అత్తమ్మా అని కోడలంటే అమ్మా అని కూతురు పిలిచినట్టు. ఏమంటే అబ్బా తెగ మురిపాలు తినిపించేసుకున్నారు, పిల్లలు తినిపించుకున్నట్టు. ఇప్పుడు అత్తను కోడలను చూస్తే, మొన్న నేను మా భార్య ఒక చోటికి వెళ్ళాం ప్రార్థనకని వెళ్తూ, ఒక సేవకుని బాగలేకపోతే మా ఒక భార్యను పరామర్శించి వెళ్ళిపోతున్నాం.
ఆ దారిలో ఎవరో అండి చాలా పెద్ద పాము కొట్టి చంపేసి చెట్టు మీద వేశారు. ఆ పామును. నాకు తెలియదు అది పాము అని. దైవస్వరూపు చూశాను, నాన్న పాము అని అన్నాడు. ఎక్కడ రాని బండి ఆప్ చేస్తే అది ఆల్రెడీ చచ్చిపోయింది. అప్పుడే జస్ట్ ఒక 15 నిమిషాల క్రితం ఎవరో కొట్టి చంపేసి చెట్టు మీద వేశారు. కానీ అక్కడ నీకు గమనించింది ఏంటంటే ఆ పాము చెట్టు మీద పడి తోకట కిందికి ఎలబడుతూ ఉంది. దాని కింద ఎక్కడి నుంచి వచ్చాయి 2 ముంగీసులు వచ్చాయి, దాని తోకను పట్టుకుని గీకుతున్నాయి. అంటే అది ఆల్రెడీ చచ్చిపోయింది. ఆ ముళ్ళ కంపలో ఆ చీకి చెట్టుకు ఇరుక్కుపోయింది. దాన్ని లాగుతున్నాయి. మేము రోడ్డు పక్కన అలాగే రోడ్డుకు దగ్గరలో నిలబెట్టి చాలాసేపు కారులోంచి చూస్తున్నాం. ఇవి 2 దాన్ని చండాడుతూ ఉన్నాయి. ఈరోజు ఇంత వాక్యం విని ప్రార్థన విని మోకాల్లోని మీరు కూడా ప్రార్థన చేసుకునేటటువంటి మీ జీవితాలలో ప్రారంభంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదండి. సహోదరులారా, భార్యాభర్తల మధ్య ప్రేమలు కరువైపోయాయి, యాంత్రికంగా అయిపోయిందండి. మొన్న ఒక ఆమె మాట్లాడితే గుండెలు పిండేసింది పురుగులారా. ఒక సోదరి అంటుంది, అన్న రోగంతో చస్తాడేమో అని హాస్పిటల్కి తీసుకెళ్లి నిత్యం ప్రక్కలో ఉండి తినక బాగు చేసుకుని వస్తే కొంత బాగైనాక నన్ను బాగా నమ్మించాడన్న. బాగైన తర్వాత టెస్టింగ్ కి ఉంచుకుని దాన్ని పిలుచుకుని పోతున్నాడన్న. ఇప్పుడు టెస్టింగ్ ఎవరిని పిలిచిపోతున్నాడంట? నేను అడుగుతాను, ఒరే వెదవా, నీ భార్య దగ్గర లేనిది ఆమె దగ్గర ఉన్నది ఏంట్రా? నీ భర్త దగ్గర లేనిది అక్కడ ఉన్నది ఏంటి? ఎందుకు ఇలాంటి క్రమం లేదు అంటే దైవికమైన భయము లేదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రేమ అనేది ప్రారంభమే కానీ ప్రేమకేమి లేదు, మరణం లేదు. అమ్మా నాయన 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఎవడో ఒకడు మిల్క్ డైరీ చాక్లెట్ ఇచ్చినాడంట. బాగున్నాను, ఎంత ప్రేమిస్తున్నాడో. ఎంత మిల్క్ డైరీ చాక్లెట్ బతుకెంత? 5 రూపాయలకు ఉంది, 100 రూపాయలకు ఉంది, 500 కూడా చాక్లెట్ ఉంది. ఇంత పెద్ద వస్తుంది బార్ అని, మిల్క్ బార్ అంటే 100 రూపాయలు చాక్లెట్ ఇస్తే 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమ అంతా ఏమైపోయింది? కొట్టుకొని పోయింది. ఇంత దిగజారిపోతుందా? ఆఫ్టర్ ఒక మిల్క్ చాక్లెట్ కోసం, లేకపోతే ఏదో లిటిల్ హార్ట్ సాంగ్ ఇంత కాలం నీ తల్లిదండ్రులు కొనిచ్చింది, కుట్టించిన బట్ట, వేయించినటువంటి తిండి, నీ కొరకై ప్రయాసపడిన స్థితి. గుర్తుపెట్టుకోండి, ఏ కొడుకు, ఏ కూతురు, ఏ కొడుకు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పగలను, తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ బాధ్యత లేకోకుండా ప్రయోజకులు అయిండరు. ఇక్కడ ఇంకో మాట చెప్పి నేను వెళ్ళాలి, ఎందుకంటే ఈ మధ్య నాకు తెలిసిన విషయం. ఇంకో మాట కూడా చెప్తాను, అది కూడా న్యాయసమ్మతమైనదే. ఏంటో తెలుసా? ఎంత తల్లి మాదిరి చూసుకున్నా కోడలు కూతురు ఎప్పుడూ కాలేదండి. అయితారమ్మా? తల్లి మాదిరి చూసుకోండి. మీరు కక్కిన్ని చేతిలో బట్టి ఎత్తండి, కోడలు కూతురు ఎప్పుడు కాదు, వదిన తల్లి ఎప్పుడు కాదు, ఆడబిడ్డ చెల్లెలు మాదిరిగా ఎప్పుడు కావు. ఆ మమకారాలు పెట్టుకోమాకండి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మా అత్తకు నేను ఎంత కష్టపడ్డానన్నా, ఎస్ కష్టపడ్డావు, నేను కూతుర్ని కాలేకపోయానన్నా, కావమ్మా, జగమెరిగిన సత్యం అది. నువ్వు బంగారుతో, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదండి, పలాని స్వామికి బంగారు చీర తయారు చేయించారని, బంగారుతో నువ్వు లుంగీ చేసి పెట్టినా నీ అల్లుడు కొడుకు ఎప్పుడు అవుతాడమ్మా? అల్లుడు కొడుకు ఎప్పుడు కాడు. అల్లుడు కొడుకు కావడము ఎంత నిజం కాదో, కోడలు కూతురు కావడం ఎంత నిజం కాదో రెండో దారిలో కూడా వస్తాను. అత్త కూడా ఎప్పుడు అమ్మ కాదు, మామ కూడా నాయన కారు. అయితే ఈ జీవన వ్యాపారంలో, ఈ జీవన విధానములో ఒక క్రమాలు, ఒక బాధ్యతలు ఉన్నాయి. అది నిర్వర్తించినప్పుడు ఆ బాధ్యతలు మనకు కూడా వస్తాయి. ఒక తల్లిని కొడుకు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టాడంట. నెల డబ్బులు కట్టి, మనం బాగా చూసుకోండి, నువ్వే బాగా చూసుకోవాలి, ఆ డబ్బులు కట్టినాడు ఎందుకు చూసుకుంటాడు బాగా? ఆ తల్లి చచ్చిపోయేటప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట, మీ అమ్మ 1-2 రోజుల కన్నా ఎక్కువ బ్రతకదు, చచ్చిపోయినాక వృద్ధాశ్రమం నుంచి శవం తీసుకుపోతామంటే తీసుకుపోండి, దానికన్నా ముందే మీరు తీసుకుపోతాము, ఇంట్లో ఏదో ఒక రోజు పెట్టుకుంటామంటే గన రండి అని అంటే, అందరూ ఇట్లా దానికి కోడలు భలే సలహా ఇస్తారు, పోయి మళ్ళంతా నిందొచ్చది,
ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకొని మేము 2 ఏళ్ల ముంచి ఇంట్లో పెట్టుకొని మా అమ్మ మాత్రం చచ్చిపోయిందని చెప్పచ్చని వద్దులేండి, వచ్చేస్తాయట ఎందుకో. ఎందుకంటే చూశాను కాబట్టి లోకంలో చాలా. సరే అమ్మని తీసుకొచ్చుకున్నప్పుడు అమ్మ నిందంట, నాయనా ఈ అనాథాశ్రమంలో రూమ్లో ఫ్యాన్లు ఉన్నాయిరా, కానీ కొన్ని రూమ్లలో ఫ్యాన్లు తిరగలా. తర్వాత వచ్చేసి కొన్ని రూమ్లలో కూలర్లు పెట్టించిన ఆయన, నేను చచ్చిపోయిన తర్వాత నేను రిటైర్డ్ ఉద్యోగస్తుని కదా, నేను దాచుకున్న కొంచెం డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతో రూమ్లో ఒక కూలర్ పెట్టిన ఆయన అనిందట. సరే అమ్మా, నిన్నింటికి పిలుచుకుపోతుంటే రూమ్లో నేను కూలర్ పెట్టడం ఎందుకు అని అంటే ఆ తల్లి చెప్పిందంట ఒక మాట, ఏం లేదు బేటా, నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళిపోతున్నావు, రేపో మొన్నాడో నేను చచ్చిపోతా, రేపో మొన్నాడు ఏమైపోతా, నేను చచ్చిపోతా. నీ కొడుకులు ఉండారు చూడు, నిన్ను మళ్ళా తెచ్చి ఇన్ని పెడతారు నాయనా, చిన్నప్పటి నుంచి నిన్ను కూలర్ కింద పెంచినావురా, నీకు కూలర్ లేకపోతే ఈ లోపల నిద్ర పట్టదు నాయనా, అందుకే అప్పటికన్నా ముందు ఇప్పుడే ఏం చేయాలి, నువ్వు కూలర్లు పెట్టినాయనా. ఇప్పుడు మీ అందరికీ ఎన్ని కూలర్లు కావాలనోగా, ఏసీలో పెట్టాలంగా. దేవుని బిడ్డలారా, ప్రేమ ఎంతవరకు ఉండాలండి? అంతం వరకు, అంతం వరకు అండి. మిమ్మల్ని నమ్మి భార్య వచ్చిందా, గుండెల్లో పెట్టుకోండి, గుండెల్లో పెట్టుకోండి. నిష్ఠూరపు మాటలు వద్దు. నిన్ను చేసుకొని నాకు శని చుట్టుకుంది, నువ్వు పెద్ద పెద్ద కోటీశ్వరుడు అయి నీకు అదృష్టాలు వచ్చి చుట్టుకుంటాయి అన్ని. నువ్వు ముందు శనివాడు రా, నీకు శని కాకపోతే ఇంకేం చుట్టుకుంటుంది, నీకు అది కాకపోతే ఇంకేం చుట్టుకుంటుంది. సో ఇది కాదు మాట్లాడాల్సింది. ఏదో గంతగా తగిన బొంతనట్టు నాకు తగినట్టు నువ్వు దొరికావు, బతికినంత కాలం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నా ప్రేమను, నా యొక్క హృదయపూర్వకమైన అభిమానాన్ని చొరగొన్న నువ్వు నా తరపున ఎవరైనా ఈ ఇంటికి వస్తే, లేదా నీ తరపున ఎవరైనా వచ్చినా, నా తరపున ఎవరైనా వచ్చినా, మన ప్రేమలో లోపము లేకుండా చూద్దాం. ఇది అండి మనం నేర్చుకోవాల్సింది. ఇట్లా చేస్తే మా పెళ్ళాం ఒప్పుకోదు, ఇది మా భార్యకి నచ్చదు. మీ భార్యకి ఎప్పుడు కట్టలు లెక్కిచ్చేనే నచ్చుతుంది. మీ భార్యకి ఎప్పుడు కట్టలు లెక్కిచ్చేనే నచ్చుతుంది. పొర్రపాటుగా అదిగో ఇక్కడ ఆయనకలు కూర్చున్న అత్తగారు మామగారులు, మీ కోడలో మీ కొడుకు ఒక 10,000 అడిగినప్పుడు లేదనండి, అప్పుడు నిజమైన ప్రేమ బయటకు వస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుంది? అప్పుడు వస్తుంది బయటికి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నది మీ మీద ప్రేమతో కాదు, మీరు సంపాదించి వెనకలు దాచిపెట్టారు చూడండి. ఏం వెనకల అంటే ఇంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి చూడండి, దాని మీద ప్రేమతో మీ మీద ఉలకబోస్తున్నారే తప్ప వాళ్ళ ప్రేమ ఏంటో నాకన్నా మీకే బాగా తెలుసు. ఎందుకో తెలుసా? వాళ్ళ వ్యక్తిత్వాలన్నీ కూడా మీరు రుచించి చూశారు. మీరు కొంతమంది నన్ను అడిగారు, అన్నా మా పాప మారాలని ప్రార్థన చేయండి అన్నారు. మరి ఆమె మారలే నాకు తెలియంగా, వీళ్ళు మాత్రం పూసుకొని రాసుకొని తిరుగుతున్నారు. నేను అనుకున్నాను, ఎంత విధిరబ్బా, మమ్మల్ని ఆడుకోవడంలో అయితే అండి భలే ఆడుకుంటారండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రేమ ఎంతవరకు ఉండాలి? చివరి వరకు. ఉన్నా చెప్పండి, ఉన్నా లేకున్నా అది ప్రేమ. పెడితే పెళ్లి చేయి, పెట్టకపోతే దినం చేయి అనేది కాదు ప్రేమ. పెట్టినా పెట్టకపోయినా మా వాళ్ళే, ఇచ్చినా ఇవ్వకపోయినా నా సంగపు బిడ్డలే. మీరు నా కష్టాల్లో భాగం పంచుకున్నా పరిచయలో పంచుకోకపోయినా నా బిడ్డలే. ఆ తత్వం మాకుంటుంది అంతే. ఇంకా జ్ఞాపకం చేస్తున్నాను. వద్దామా? మొదటిది ఏంటి? అంతవరకు ఏముండాలి? దృఢ విశ్వాసం. విశ్వాసం కాదు, దృఢ విశ్వాసం. రెండవది అంతం వరకు ఏమా చెప్పరు? అంతం వరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, తోడబుట్టిన అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అందరినీ ప్రేమించండి. ఒక మనిషి ఉన్నప్పుడు విలువ ఎప్పుడు తెలియదండి. మనిషి ఉన్నప్పుడు ఎప్పుడు విలువ తెలియదు. మనిషి దూరమైనాక విలువ తెలిసిన ఆ మనిషి తిరిగి రాడు. అందుకే బ్రతికున్న ఈ నాన్నాళ్లలో ప్రేమ ఆప్యాయతలు కనపరచాలి. ఒక్క మాట చదివి ముగిస్తాను, దాన్ని మళ్ళా తర్వాత విషయంలో వివరిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. చాలు ప్రుగులారా, అంతము వరకు స్థిరమైన బుద్ధి ఉండాలి.
ఏం బుద్ధి? స్థిరమైన బుద్ధి. ఎప్పటిదాకా? మీకు ఒక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవద్దులేండి. యేసుక్రీస్తు నిన్న చెప్పండి, నేడు రేపు కూడా ఎలాగున్నాడట? ఒకటే రీతిగా. ఇప్పుడు మీ దగ్గరికి వద్దాం. మీరు ప్రారంభంలో, మధ్యలో, ఇప్పుడు ఒకే రీతిగా ఉన్నారా? లేరు, నిజంగా లేరు. మీరు పక్కన వాళ్ళు బాగున్నప్పుడు, బాగలేనప్పుడు ఒకే రీతిగా ఉన్నారా? చూడండి, మన జీవితాలలోనండి ఏ కుటుంబం మీద కూడా మనకు లేని అధికారం ఏంటో తెలుసా? మనకు లేని అధికారం. వాళ్ళు బాగలేనప్పుడు మనం చేయి పట్టకరాల, బాగున్నప్పుడు కలిసి ఆనందించాల. అలాంటప్పుడు ఎదుటి కుటుంబం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, దాన్ని మేమున్నట్టే వాళ్ళు ఉండాలని శాసించే హక్కు మనకు లేదు. బాను ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ అక్కగారో వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, బాను పైన కూడా ఇల్లు కడుతున్నాడు, బాను పైన ఇల్లు కట్టుకుంటే బాను లెక్కతో కట్టుకుంటున్నాడు, నా పిల్లం వెడిచే. ఇప్పుడు మా ఇంట్లో ఎదురుగుందండి, మా ఇంట్లోకి సూర్య కిరణాలు వచ్చి పడేవి. ప్రొద్దున్నే లేసేసరికి అలాగ బయటకు వచ్చి నిలబడుకుంటే సూర్యుడు వచ్చి మా ఇంట్లో పడేవాడు. ఎదురుగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నారంతా 1 గంట తర్వాత సూర్యుడు వస్తాడు. అప్పుడు పైకి వచ్చినప్పుడు అప్పుడు వస్తాయి సూర్యకిరణాలు. ఇప్పుడు నా భార్య వచ్చి మన చర్చకు వచ్చి, బాబు బాగా పెద్దగా పెట్టుకున్నాను మా ఇంట్లో తిక్కదాని కానీ మెంటల్ దాని కానీ గూబాకేసి పడాలి. మీకు కరెక్టే. వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటే ఏం మన సొమ్ముతో కట్టుకున్నారా అనాలనా లేదా? బాను దగ్గరకు వచ్చి, బాను మీరు పైకి కట్టుకోవడం నాకు ఇష్టం లేదు బాను. పైకి అన్నాడు. ప్రార్థన గంటల సేపు ఏడుచావు, సీది పెడతావు. ఇదే నీకుండే బుద్ధి. ఇది స్థిరమైన బుద్ధి కాదు. వాళ్ళమ్మ వెంటనే అంటది, ముందు ఆ చర్చి మానేరా. మనం ఇల్లు కట్టుకుంటే ఆయనకేందిరా, ముందు ఆ చర్చి మానేరా. ఉన్నప్పుడు లేనప్పుడు బుద్ధి ఎలాగుండాలి? మీరు ఏమన్నా అనుకోండి, నా సంఘపు బిడ్డలండి, ఏ పని చేసినా, మీరు చిన్న వాహనం కొన్నా నేను సలహాలు ఇస్తాను. నాయనా అప్పు కట్టుకో, వాహనం నిలబెట్టుకో. ఇంకా ఏ విషయంలోనైనా, కుటుంబంలో, కార్యాలు ఏదైనా. మీకు ఒక విషయం చెప్పంటే, ఒక సందర్భం వచ్చింది కాబట్టి, ఒక కుటుంబం పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందే. నేను కూడా ఒక పిల్లలు కలిగిన తండ్రిని అని చెప్పేసి డబ్బులు ఇచ్చాను. నేను వేరే వాళ్ళ దగ్గర పూచిబడి తీసుకొచ్చాను. టయానికి కట్టలేకపోతే నా గోల్డ్ తీసుకెళ్ళి పెట్టానండి. నేను ఒక వ్యక్తి బాగు కోరతాం తప్ప మేము కీడు మాత్రం ఎప్పుడు కోరమండి. మేము విశ్వాసులైన మన అందరి బుద్ధి కూడా ఎలాగ ఉండాలి? అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. అందుకే మీరు ఆ మాట చూడండి, అంతము వరకు స్థిరంగా ఉండాలంటే ఎలాగ ఉండాలి? ఒక మాట చెప్పి ముగించమంటారా? కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు, ఆ మాట చూడండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. దేని మీద కట్టుకోవాలంట? క్రీస్తు అనే బండ మీద. అవునండి, క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. చేతనైతే మనం సహాయం చేయాలి, లేదా ప్రార్థన చేయాలి. చెడగొట్టేది మాత్రం మన బుద్ధి, స్థిరము కాని బుద్ధి మాత్రం ఉండకూడదు. దౌర్భాగ్యమనాలో, దుర్మార్గమనాలో, ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కాంక్షించలేరండి. ఈరోజు లోకంలో చాలా మంది కాంక్షించలేరు. వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఎవరి మీదనో ఒకరి మీద ఆడిపోసుకుందామనే ఉంటారు. అది మంచి బుద్ధి కాదు, స్థిరమైన బుద్ధి కానే కాదు ప్రియులారా. సంతోషించే మనసు. అందుకే బైబిల్ గ్రంథం రాయబడింది, 7 వారితో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 7 వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి. అదేనండి స్థిరమైన బుద్ధి. 4 విషయాలు చూసాం. మీరు బాగా విన్నారు, బాగుపడతారనుకుంటున్నాను. బాగా వినకోకుండా బాధపడమాకండి. 4 విషయాలు మరొక్కసారి లేచి నిలబడి జ్ఞాపకం చేసుకుందామా? ఇంకా ఉన్నాయి, కానీ అన్ని ఈ పొద్దే వద్దు. నా మాటలు యథార్థంగా ఉంటాయి, కానీ ఎవరిని కించపరచడానికి, బాధపరచడానికి కాదు. ప్రార్థన చేద్దాం. దేవా, అంతం వరకు దృఢ విశ్వాసం ఉండాలి, అంతం వరకు సహనం ఉండాలి, అంతం వరకు ప్రేమ ఉండాలి,
అంతము వరకు స్థిరమైన బుద్ధి ఉండాలి. ఇటు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రభు ఎదుట శిరము ఉంచుదాం. నిజంగా ఇలాగే మనం ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది ఇదే. ఆయన మనల్ని పిలిచిన పిలుపు ఇందుకోసమే. ఆలోచిద్దాం. ప్రేమాస్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. మేము నమ్మదగిన వారమైతే కాదు, కానీ మీ లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు చివరి వరకు, నిన్ను నమ్మిన ప్రారంభము నుంచి చివరి వరకు మేము ఎలాగుండాలో కొన్ని మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు మీరు హెచ్చరిస్తున్నప్పుడు మేము చేసిన తప్పిదాలు, పొరపాట్లు మాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. గుర్తుకొచ్చినప్పుడు సరిచేసుకునే మనస్సును మాకు ఇవ్వండి. అవును తండ్రి, అంతము వరకు ఇలాంటి క్రియలు చేస్తేనే మీరు క్రీస్తుతో కూడా పాలివారవుతారు అని ప్రకటన గ్రంథం చెప్పబడిన రీతిగా ఇలాంటి వ్యక్తిత్వాన్ని, ఇలాంటి నేను నమ్మిన బిడ్డలమైన వ్యక్తిత్వాన్ని, తత్వాన్ని మేము కలిగి మా ఆత్మీయ జీవితం కొనసాగునట్లు కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.